హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు సెలవులు పొడిగింపు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. విద్యార్థులకు వేసవి సెలవులు దాదాపు పూర్తయ్యాయి అనమాట. తెలంగాణ జూన్ 15 నుంచి పాఠశాలలు స్టార్ట్ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. అయితే ఇక ఏపీలో జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు స్టార్ట్ కానున్నాయి కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 పాఠశాలలో 44,000 ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు స్టార్ట్ కాలేదన్నమాట. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులు అయితే పొడిగిస్తున్నారు అనమాట. ఇక ఒకసారి చూస్తే ఉత్తరప్రదేశ్ లో పాఠశాలలు జూన్ 16 నుంచి స్టార్ట్ కానున్నాయి అనమాట. దేశ రాజధాని ఢిల్లీలో కూడా జూలై 1 నుంచి విద్యా సంస్థలకు ఓపెన్ కానున్నాయి. అలాగే హర్యానా, పంజాబ్ జూలై 1 నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇక మధ్యప్రదేశ్ మే 1 నుంచి జూన్ 15 వరకు వేసవి సెలవులు అయితే ఇచ్చారనమాట. పాఠశాలలో తిరిగి జూన్ 16 నుంచి స్టార్ట్ కానున్నాయి. ఛత్తీస్గఢ్ లోను జూన్ 16 నుంచి పాఠశాలలు అయితే స్టార్ట్ కానున్నాయి అనమాట. మరోవైపు బీహార్ లో మాత్రం జూన్ 21న పాఠశాలలు అయితే ప్రారంభమవుతాయని చెప్పేసి విద్యాశాఖ అయితే ప్రకటన చేసింది. రాజస్థాన్ లో కూడా జూన్ 21 తేదీన పాఠశాలలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న జిల్లాలో అయితే సెలవు కూడా పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే రేపు నుంచి స్కూల్స్ అనేది స్టార్ట్ కానున్నాయి అనమాట. సో ఇక వాతావరణ పరిస్థితులు అనుకూలాన్ని బట్టి అయితే ఈ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.